హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నా కళల కోళ్ళ ఫారం అయితే ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇది షెడ్ వేస్తున్నాము. అంటే యాక్చువల్గా ఇక్కడైతే కనుక ఇది ఒక రాళ్ళ నేల, అంటే పోల్స్ ఏవి దిగలేదు. సో మర్చిపోయాను, అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో బిలేటెడ్గా లడ్డు అయితే కనుక 31st నైటే వచ్చింది. కాకపోతే వీడియో దీనికి తను సిగ్గుపడి ఇన్ని రోజులు కనపడలేదు. ఎట్లా నా లడ్డు బాగున్నావా? నువ్వు తీయలేదు ఫస్ట్ వీడియోలు, నేను తీయడం కాదు. సరే, హ్యాపీ న్యూ ఇయర్. మ్యాటర్ చెప్తాను కదా. ఇదేంటంటే ఇక్కడ అంతా రాళ్ళ నేల, ఇటు తిరుగు. ఇదంతా రాళ్ళ నేల అండి. సో రాళ్ళు ఏంటంటే కనుక లోపలికి దిగబడలేదు. సో వెంటనే ఏంటంటే కనుక మా తెలివితేటలన్నీ వాడేసి ఒక ఐరన్ది ఇది ఉంటాయి కదా, పాత నూనె డబ్బాలు, అంటే పాతకాలంలో ఈ ఐరన్ డబ్బాలు వచ్చాయి కదా, వాటిలో ఇది కాంక్రీట్ మొత్తం పోసి పోల్స్ నిలబెట్టేసాము. ప్రస్తుతానికి అయితే కనుక ఇప్పుడు చాలా ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఈ కోళ్ళ ఫారం అయితే దాదాపుగానే అయితే కనుక అంటే ఒక కోడి వచ్చేసి 1 చదరపు మీటర్లో పెరుగుతుందంట. అంటే స్క్వేర్ 1 చదరపు మీటర్ అనేది ఎంతో ఉండాలంట. అంటే అన్ని ఫీట్స్ ఉంటే స్క్వేర్ ఫీట్, 1 స్క్వేర్ ఫీట్కు ఒక కోడి. ఈ లెక్కన ఏంటంటే ఇది 46 × 20, సో 18 క్యాల్కులేషన్ చేస్తే ఎంత, ఒక 800 900. యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఉన్నింటి కనుక ఒక 1000 కోళ్ళకో 2000 కోళ్ళకో వేసేసి ఉంటే సరిపోయేది. బట్ మనీ కొంచెం టైట్గా ఉండడం వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఫర్దర్గా ఏదైనా ఒకవేళ ఇది బిజినెస్ బాగా సక్సెస్ అయితే నీ మొహం చూసి తీసుకున్న వాళ్ళు ఎవరు డబ్బులు ఇయ్యరు రాజు. నీ మొహం చూసుకొని నీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు నీ అవసరానికి డబ్బులు ఇయ్యరు. అదే లడ్డు, నేను చెప్పా, కుక్కకి చెప్పినట్టు చెప్పా, ఇయ్యాక రాజు ఇయ్యాక రాజు ఇయ్యాక రాజు అని ఎగురుకుంటూ పోయి ఇచ్చాడు. ఇప్పుడు పోయి వాళ్ళని అడిగి తెచ్చుకోపో. జనోద్ధారకుడు. అప్పట్లో నేను లక్షలు సంపాదిస్తుంటే లేదు. సో అడిగిన వాళ్ళకి అందరికి ఇస్తే వాళ్ళు మహానటి సావిత్రి గాని మెల్లో హారాలు నక్లీసులు అన్ని అవసరానికి ఇవ్వమంటే మేము ఇయ్యం దుబ్బే అన్నారు. అట్టుంది నీ పరిస్థితి. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు లక్షలు ఇచ్చేసి మైక్ వెలుగుతుంది చూడు. వెలుగుతుంది. సరే లడ్డు ఇట్రండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ కోళ్ళ ఫారం నేను స్టార్ట్ చేస్తానా లడ్డు. ఇక్కడ ఏంది లడ్డు, ఇదే ఏంటాయి కదా కౌజ్ పిట్టలు, కోయల్ బర్డ్స్. సో ఆ లడ్డు అయితే కనుక అక్కడ చిన్న షెడ్ లాగా వేసి ఆడ చేస్తుందంట 3 కుప్పల దగ్గర. అవునా? ఇదెందుకు లడ్డు ఈడ? ఏంది, అప్పుడు రాయి లేపినాం కదా మనం. సో ఈడ ఏంటంటే మా దరిద్రకి స్విమ్మింగ్ పూల్ ఇది. లడ్డు ఈ బొక్కల్లో నీళ్లు పడదాం, హంసలు తీసుకొచ్చి పెడదామా? షేప్ బాగుంది, స్విమ్మింగ్ పూల్ లాగా కదా. ఇదిగో ఇది ఒక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. కానీ ఇక్కడ ఎన్ని నీళ్ళు కట్టినా కూడా ఉండవు లడ్డు. ఉంటాయి, కింద రాళ్ళే ఉంది అందుకే నిలబడతాయి. లేదు, రాళ్ళు కాబట్టి నిలబడవు. అవునా? అటు ఇటు పోతా ఉంటాయి. దా ఇంకరే పోయి వాళ్ళతో మాట్లాడదాం. రేకులు ఎన్ని ఉన్నాయి తీసుకున్నాయి, ఖర్చు ఎంత అయిందో చెప్తా. మేబీ అది నీకంటే నేనే బాగా చెప్తానేమో. 31st నైట్ ఫస్ట్ రోజు 1,18,000. నిజంగా మా జీవితంలో మేము చేసిన అత్యంత బిగ్గెస్ట్ షాపింగ్ ఈ 4 రోజుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టడం. నిజంగా సాక్ష్యం కావాలంటే అది మా మామ ఉన్నాడు. అమ్మమ్మా 3 లక్షలు పెట్టినాం, ఈజీ పెట్టినాం. సో ఈ 4 రోజుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టినాం. అసలు మేమిద్దరం అయితే కనుక నేను లడ్డు మా మామ న్యూ ఇయర్ నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసినాం అనుకున్నావు. 31st నైట్ ఇటుకలు దించుకుంటా. సో నిజంగా అండి చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది నా కళల కోళ్ళ ఫార్మ్ అని చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు కంటే ఒక 30 రేకులు ఉన్నాయి. ఇవి సిమెంట్ రేకులు. సిమెంట్ రేకులు కాదు బాబు, ఇనుప రేకులు. ఇనుప రేకులు పేర్లు కూడా తెలియవా రాజు? ఈ కుక్కలకైతే కోళ్ళు, అది వీటికైతే కనుక అరటిపళ్ళు తింటున్నాయి. ఇవి నా పొలంలో అరటిపళ్ళు, పప్పాయి పళ్ళు అన్నీ పెడతాను. దీళ్ళకి బాగా తింటున్నాయి. గెలగెల పెట్టే దానికైతే కనుక సగం గెల తినేసింది ఒక రోజుకి. ఫుల్గా తింటున్నాయి. వాళ్ళ అమ్మ తింటుంది, పిల్లలకు పాలిస్తుంది, పిల్లలు కూడా తింటుంది. సో ప్రస్తుతానికి అయితే కనుక విజయవాడ నుంచి అయితే కనుక వల వస్తుంది. వచ్చిన తర్వాత దాని గురించి అయితే కూడా వీడియో పెడతాను. లడ్డు నేనైతే కనుక ఇది దించాం కదా, ఏవి మా 31st నైట్, అలాగే న్యూ ఇయర్ నైట్ ఎలా సాగింది అనేది ఆ వీడియో క్లిప్స్ అయితే కొన్ని యాడ్ చేస్తుంది. సో ఫర్దర్గా అయితే ప్రతిదీ అప్డేట్ చేస్తామండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, నాకు తెలిసినంత వరకు ఈవినింగ్ కల్లా ఇవన్నీ ఫ్రేమ్స్ వచ్చేసి దీనికి ఒక చిన్న అంటే మంచి షేప్ రావచ్చు అని అనుకుంటున్నా. చూద్దాము. ఖర్చు అయితే బాగా అయిందండి. అంటే దీనికి కాలేదు, 4 lakhs 3 lakhs దీనికి కాలేదు. ఇంకా చాలా చేసాం. అన్నీ ఒకే రోజు చెప్తే ఎట్లా రివీల్ చేయలేం కదా. చాలా ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి 1 by 1 రివీల్ చేసుకుంటూ వస్తాం. సరేనా? ముందు ఇవ్వాల్సిన వాళ్ళని పోయి వాళ్ళ ఇంటి మీద యుద్ధం చేసి డబ్బులు తేవాలా వద్దా? ఏమి చేస్తా, ఇయర్లే లడ్డు, నువ్వు ఎంత అడిగినా ఇయరాలు. నేను తగాదాడదాం అనుకుంటున్నా ఇంకా.
కాదు మామా, ఇవి పెంచకపోతే ఇవి తగ్గకపోతే అవి పైన ఎట్ట నీళ్ళు పెడతావు నువ్వు? ఇవే తగ్గించాలి. సో ప్రస్తుతానికి అయితే ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఈవినింగ్ లోపల వీళ్ళకైతే ఒక్కొక్కరికి 800 కూలి. ఇదో ముఖ్యంగా అయితే కనుక మా వెంకటేశ్వర వాడు ఉన్నాడు ఒకడు, 15,000 అప్పు కట్టాలంట వాడు. 15,000 అప్పు కట్టాలంట వాడు. ఏదన్నా మరి వాడు ఇప్పుడు KGF లో ఏదైనా కానీ పర్లేదు కానీ పెద్ద శ్రీమంతుడు పోయి రా అని పంపించిందంట వాళ్ళమ్మ హరినగరం నుంచి. సో ఇది బా ఈరోజు వీడియో. అవి కూడా యాడ్ చేయలేడు. నేను యాడ్ చేస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేయలేను, నువ్వు మాత్రం యాడ్ చేసి వీడియో అప్లోడ్. నేను యాడ్ చేయను. నేను పని చేపిస్తాను లడ్డు. నేను పోయి వంట చేయాలి. అన్నం ఏం తింటావు? గడ్డి తింటావా? ఏం కాదు ఈ రోజుకి వంట వీడియోది. ఆ వీడియో నేనే తిత్తా, ఈ వీడియో నేనే ఎడిటింగ్ చేస్తాను. నువ్వు మాత్రం జేబులో చేతులు పెట్టుకొని తిరుగు. నేను చేసి సో నేను ఇలా చేత పని చేపిస్తాను, నువ్వు వెళ్ళి వీడియో అప్లోడ్ చేయపో. బాయ్. మొత్తం పోయిన పని బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఫోన్ తీసుకొని పో, నేను పని చేపిస్తా కానీ. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. స్టార్ట్ అయ్యారా? వచ్చేసారు అని. సో ఇది 31st నైట్ అండి. అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బిజీగా ఉంటే వీళ్ళు మాత్రం ఇటుకలు మోసుకుంటున్నారు. నీ వల్ల నేను ఈ దోమల్లో నా లైఫ్ లో నేను చూస్తున్నాను ఫస్ట్ టైం వెయిట్ లెస్ ఇటుకలా. లైట్ వెయిట్ ఇటుకలు. లైట్ వెయిట్ ఏది ఒకసారి ఇటు చూడు. కొత్తగా ఈ రోజు కటింగ్ కొట్టిచ్చాడు. ఇటు చూడు రాజు, తమ్నేల్ ఫోటో కోసం. అట్లాగే చూడు. ఓకే సూపర్. యూట్యూబ్ లోనా? సాలిపోయిందిరా సామి. లంబాడి అమ్మాయి ఎవరైనా పర్లేదు. సేమ్ క్యాస్ట్ ఫీలింగ్ మళ్ళీ ఇందులో కూడా. అయ్యయ్యో అసలే ఇప్పుడు కులాలు అర్థం కాదు. ఎందుకు తెలుగులో మాట్లాడరా మీరు? తెలుగులోనా? ఏం కాదులే, కోడల్ని తిట్టినా గానీ అత్త అర్థం కాదు ఆ పిల్లకి. ఏదో అంటే మంచిగా చెప్పినా కూడా తిడుతుందని కూడా పడుతుంది మళ్ళీ. ఆహా ఎందుకు నేర్చుకోదు? వచ్చేస్తుంది మామా. అంకాల భార్య నేర్చుకోలేదా? మొత్తం పాస మాట్లాడుతుంది. ఏం కాదులే, కొన్ని రోజులు అవత మాట్లాడితే వచ్చేసింది. బాగున్నా రాజు. ఏంటి రాజు, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలలేదని ఏడకొచ్చిన దోమలు కొడుతున్నాయి. బండి మేంచి కింద పడ్డాను బురదలో. ఏంది నాకు ఈ బాధలు? నీ ఇంటి పనులేందో కానీ నా సావుకొచ్చి చూద్దాం. ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చినట్టుంది మా పరిస్థితి ఇక్కడ. నీ ఇల్లే నీవే ఒక ఇంటికల్లోడు అవుతావు, మాకేందంటావు ఈ బాధ? చూసావన్నా ఎంతమంది ఉన్నారు ఆలగడ్డలో? జనాలందరూ ఆలగడ్డలోనే ఉన్నారు. అన్నదమ్ముల సహకారంతో అన్నట్టు లడ్డు సహకారంతో, లడ్డు ఆశీస్సులతో, ఎస్ కుమార్ అన్న సహకారంతో, ఈ తమ్ముడి పేరు నాకు తెలీదు, పేరు తెలియని తమ్ముడి సహకారంతో ఇటుకలు వచ్చేసాయి అనమాట. ఓయమ్మా రాజు, సంవత్సరం మొత్తం పని చేయాల్సి వచ్చిద్దేమో రాజు, భయంగా ఉంది నాకు. అమ్మా పైన ఈజీగా ఉంటదిలే రాజు, పెట్టని అబ్బాయిని. ఏమైంది నీకు? ఎక్కడ పెడితే ఏమైంది? అట్లా అందిస్తే అట్లా పెట్టడం ఈజీగా ఉంటుంది. పెట్టినా నేను చూడడం తప్ప ఏం పని చేయలేనండి. బలం లేని కబోదిని నేను, కళ్ళు లేని కబోది లాగా. సో మనకి బలమైన పనులు చెప్పకూడదు. మాస్టారు ఒకసారి ఇటు తిరగండి. అక్కడంట ఇప్పుడు అది ఎవరు ఉతకాలా? వాషింగ్ మిషన్ లో వేయమని చెప్పావా? నాకు పోగొడతా. అన్ని ఏంటి రాజు, బట్టలు మురికి చేసుకుంటావు. ఇటు తిరుగు. పని చేసిన కష్టపడి ఇచ్చుడు 250 ఇటుకలు దించాము ఈరోజు, లైట్ వెయిట్వి. ఏమేం కలుపుతారు మా దీంట్లో? ఏం కలుపుతారు అన్నకేం తెలుసు? అన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకి అంటే శ్రీరాముడు నీళ్ళు లేచే తేలుతాయి చూడు రాయి, అట్లా చేస్తారు తెలియని. అంటే ఇప్పుడు ఇది నీళ్ళు లేచి ఇది కూడా అలాంటిదే. అంటే నీళ్ళు లేచి ఇటుక తేలుతుంది ఇది. కొన్ని నీళ్ళు తీసుకుపోయి చూడు.
రామసేతు కట్టినట్టు. అంటే ఒక మెకానిజం అంతే, ఇది రామసేతు అని కంపేర్ చేయకూడదు. ఉమ్, అంటే సేమ్ జస్ట్ లైక్ అంతే. ఉమ్, అంటే సిమెంట్లో ఎక్కువ గాలిని నింపి తయారు చేస్తారు లడ్డు దీన్ని. ఉహు, అంటే దీంట్లో ఎయిర్ బాగుంటుంది ఎక్కువ, ఉహు. ఫ్రీగా. ఇటు చూడు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి అడ్వాన్స్డ్గా. ఓసారి ఇటు మాకు దిప్పు, కూడా అయితే ఇది బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఫేస్ ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ అంటట లెఫ్ట్ టర్నింగ్ తీసుకో. అదేంది మురికి, ఇది మొహానికి కూడా పుసుకున్నావా? ఏం చేస్తున్నావు రాజు? సో హ్యాపీ న్యూ ఇయర్. నిన్న అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 31st ఏమో ఆ ఇటుకలు ఎత్తాడు, ఈ రోజేమో ఈ మొక్కలన్నీ దించుతున్నాడు. నీతో ఉండి నా న్యూ ఇయర్ అంతా పాడైంది. 31st సంకనాకిపోయింది, న్యూ ఇయర్ సంకనాకిపోయింది. ఏంటి రాజు నాకు ఈ కర్మ? నువ్వు అవతార్ సినిమా చూసి బిర్యానీలు తిన్నా నువ్వేటంటే కనుక పొద్దున్నే శివ బురద కొడతాడట. అంతే అంటావా? శివ న్యూ ఇయర్ కానీ శివ బురద కొట్టినందుకు శివాకి కనీసం ఏమంటారు దాన్ని, డబ్బులన్నీ వస్తాయి. మనకేం వస్తాయి? డబ్బులు వదిలించుకునే పనిలేగా మనం చేసింది. శివ సినిమాకు పోతే ఇజ్జుడు సినిమా పన్నాక పోయినాం, అయిపోక ముందే ఆటో ఆయన వచ్చినాడు. 3కి రమ్మంటే ఆయన 2:15కి వచ్చినాడు. సినిమా హాల్ నుంచి కూడా బయటకు వచ్చినాం. సినిమా హాలు 11:15 కానీ సినిమాకి పోయినాం. తీరా సినిమా బయట లేదు, వాల్ పోస్టర్ మీద 11:30 వేసాడు. సరే టైం ఉంది అని చెప్పి లోపలికి పోకుండా బయట బయట పెత్తనాలు చేసాం. తీరా లోపల చూస్తే సినిమా ఆడుతుంది. నేనైతే ఒక అరగంట కూడా సినిమా చూడలేదు శివ, ఆ బండి పుణ్యమాని. బాగుంది చెట్టు. జాగ్రత్త దించు రాజు. కాగితాల పూల చెట్టు, కాగితాల పూల చెట్టు. ఎంత ఇష్టంతో కొనుక్కున్నాను. అబ్బా దోమలు బొగొడుతున్నాయి రాజు. సో కష్టజీవి కష్టపడుతున్నాడండి. 31st కష్టపడ్డాడు, న్యూ ఇయర్ కష్టపడ్డాడు, ఇప్పుడే ఒక యాక్సిడెంట్ని మిస్ చేసుకొని వచ్చాడు. అసలు బండి మీద వెనకాల కూర్చుంది నేనే ముందు. నీకు విషయం చెప్పనా రాజు, ఆ అన్నకి కొమ్మ తగలడానికి 2 నిమిషాల ముందే అన్న షర్టు పట్టుకున్నా నేను. ఎందుకంటే అంత ముందు పట్టుకుందామా వద్దా అనుకుంటున్నా. ఏం కాదులే మనన్నే కదా, మన మొహమాట పడితే వెనకాల కూర్చున్న కింద పడితే గుండు పగులుతుందని అప్పుడే చొక్కా పట్టుకున్నా. అన్నది పాట్మని గుద్దాడు చూడిపోయి, లేకపోతే నేను ఏడుండేదాన్ని రోడ్డు మీద. అప్పుడు రాజు తెగ బాధపడేటోడు. పాపం ఇంట్లో ఉన్న లడ్డూని ఎందుకు లాక్కొచ్చాను బయటకని.